ఉంటే ఆ చట్టం చదువుకొని ఇది బయటపడుతున్నాడు. సార్ లైవ్ లో సాదిక్ గారు ఆర్టీఐ యాక్టివిస్ట్ ఫ్రమ్ జన్గాం. నమస్కారం అండి సాదిక్ గారు. నమస్తేనండి. సాదిక్ గారు, ఇప్పుడు మీరు చూశారు నిన్న 25వ తారీఖు కేంద్ర డిఓపిటి మీరు నోడల్ ఏజెన్సీ మన ఈ సమాచార హక్కు చట్టంలో కొన్ని మార్పులు కోసం అని చెప్పి ప్రతిపాదనలు పెట్టారు. దాంట్లో ప్రధానంగా సెక్షన్ 12 విషయంలో విత్డ్రావల్ ఆఫ్ అబెట్మెంట్ ఆఫ్ అపీల్ ఒకటి, కమిషన్ ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే అంటే అప్లికెంట్ చనిపోతే ఆ అప్లికెంట్ సమాచారం ఇవ్వాలా వద్దా అనే డిస్క్రిప్షన్ కమిషన్ కి ఇవ్వచ్చు అనేది ఒకటి ప్రతిపాదించారు. దాని విషయంలో మీరైతే ఆ దాదాపు జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో చాలా వరకు దీని మీద అవగాహన సదస్సులు పెట్టి ప్రజల అభిప్రాయం తీసుకున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కమిషన్ కు ఉండాలా డిస్క్రిప్షన్? ఒక విషయాన్ని గమనించాలండి. విజన్ అంటే ఇప్పుడు ఈ చట్టంలో ఎవరైతే అప్పీల్కి వెళ్తారో అప్పీల్కి వెళ్ళినటువంటి వ్యక్తి చనిపోతే క్లోజ్ అవుతుంది అనేది ఏదైతే ఉంటుందో నిర్దేశన, అది తప్పుడుగా సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనేక మంది ఆర్టీఐ కార్యకర్తల మీద దాడులు, అనేక మంది ఆర్టీఐ కార్యకర్తలను చంపివేయడం లాంటి 11 మంది ఆర్టీఐ కార్యకర్తలను ఇప్పటి వరకు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో చంపివేయడం జరిగింది. అయితే ఏమవుతుంది, ఇటువంటి తప్పుడుగా భావనలు ఎవరైతే ఈ మెసేజ్ ఇప్పుడు ఒకవేళ అప్పీల్ చేసినటువంటి వ్యక్తి కనుక మరణిస్తే అతని ఫైల్ క్లోజ్ అవుతుందనే, ఆ అప్పీల్ క్లోజ్ అవుతుందనే ఆలోచన ఎంతకు దారితీస్తుందంటే వాళ్ళను ఆర్టీఐ కార్యకర్తల మీద దాడులు పెరిగే అవకాశానికి బాగా స్కోప్ ఉంటుంది. విజిల్ బ్లోయర్స్ యాక్ట్ ఉంది. అంటే నేను ఇక్కడ విషయం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇది పూర్తిగా ఆర్టీఐ కార్యకర్తల మీద దాడులు పెరిగే అవకాశాన్ని పెంచుతుంది. కాబట్టి దీనిని ఏం చేయాలంటే, ఎప్పుడైతే అతను చనిపోయినా కూడా విషయం ఏంటి అతని సమాచారాన్ని అడుగుతున్నారు, ఆ సమాచారాన్ని ఇవ్వాలి. సంబంధిత వారసత్వం లీగల్ హెయిర్స్ వాళ్ళకి ఉంటే ఆయనకు సంబంధించింది అయితే, వ్యక్తిగత సంబంధం అయితే ఆయన లీగల్ హెయిర్స్ అందించాలి. లేదా బహుళ ప్రయోజనం, ప్రజా ప్రయోజనం గురించి ఆయన అప్పీల్ చేసినట్లయితే ఆ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టించాలి. లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాన్ని సెక్షన్ 4(1)B కింద పెట్టించాలి ఎవరైతే అట్లా అడిగారు. కానీ దాన్ని మూసేస్తాం అనడము చాలా చాలా చోట్ల అంటే ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. ఇది కూడా మేము మొన్న వీళ్ళు ఎవరైతే ఫిర్యాదులను స్వీకరిస్తాం, మేము అభ్యంతరాలను స్వీకరిస్తాం అన్నప్పుడు పంపినటువంటి విషయం. ఇది ఒక ముఖ్యమైన విషయం. ముఖ్యమైన విషయం చెప్పండి, ఇంకేం విషయాలు వచ్చాయి మీ దృష్టికి? రెండో ముఖ్యమైన విషయం ఏమంటున్నామంటే, 500 words లో రాయాలి దరఖాస్తు. ఓకే, ఇది ఒక విధంగా చూస్తే మంచిదే. మరొక విధంగా చూస్తే ఏదైతే చట్టం తాను చెప్పుకుంటున్నటువంటి ద స్పిరిట్ ఆఫ్ ది ఆర్టీఐ యాక్ట్ కు విరుద్ధమని నేను అంటాను. ఎట్లా అంటే, వాళ్ళు ఏమంటారంటే సెక్షన్ 6లో దరఖాస్తుదారుడు రాయలేనటువంటి పరిస్థితుల్లో ఒక దరఖాస్తును ప్రజా సంబంధ ఎవరైతే పిఐఓ అంటే ప్రజా పౌర సమాచారాధికారి అతనికి రాయడానికి అవసరమైతే సహాయం చేయాలి. అయితే సహాయం చేస్తున్నారా? ఇప్పుడు చట్టం వచ్చి 12 సంవత్సరాలు జరిగింది. ఈ 500 words కాదు, అసలు ఎట్లా రాయాలో తెలియనటువంటి సందర్భం. అసలు ఆర్టీఐ అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతవరకు ఇంకా అవగాహన లేనటువంటి విషయం. దీన్ని ఇప్పుడే 500 words తక్కువ రాస్తే, 500 words ఎక్కువ రాస్తే మేము రిజెక్ట్ చేస్తాము, తిరస్కారం గురైతుంది అని అదే ప్రాతిపదికన తిరస్కారం గురి కాదని చెప్పుకుంటూనే రాయొద్దు అని చెప్పేటువంటి ఒక నిబంధన తీసుకొస్తాం. రాయనివ్వండి, ఎన్ని పేజీలు రాస్తే ఏముంది, మీకు కావాల్సినటువంటి ఆ పేజీల లోపల ఏ సమాచారాన్ని కోరుతున్నారో, ఏ లైన్లు కోరుతున్నారో అది ఇచ్చేస్తే సరిపోతుంది. తీసేసి పక్కకు పెట్టి సాదిక్ గారు ఇంకేమైనా కొత్త అంశాలు వచ్చాయా? ఈ 2